ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హర్ష. ఈ రోజు వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. మాక్సిమం మనం అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను మనకి నెక్స్ట్ వీడియో ఏది కావాలని. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అడిగారు. యాక్చువల్లీ నేనైతే డ్రాప్ షిప్పింగ్ మీద చేద్దాం అనుకున్నాను. సో ఆ వీడియో నెక్స్ట్ అయితే రాబోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ అయితే చూపించబోతున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనగానే చాలా వరకు 80% అయితే స్కామ్సే ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనగానే, డేటా ఎంట్రీ అనగానే ఇప్పుడైతే టెక్నాలజీ చాలా వచ్చింది. ఎక్సెల్ షీట్ లో మనం జస్ట్ ఒక ఫోటో అప్లోడ్ చేస్తే దానికి అదే టేబుల్ తయారు చేసే అంత టెక్నాలజీ అయితే వచ్చింది. అలా కాకుండా మనం ఒక పేపర్ తీసుకొని దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ స్కానర్ వాడితే అది అయితే డాక్యుమెంట్ గా మారిపోతుంది. అంత టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు కూడా డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి అనుకోవడం మాత్రం దయచేసి మర్చిపోండి. అలాంటి జాబ్స్ ఉన్నాయని ఎవరైనా చెప్పినా నమ్మమాకండి. 80-90% అలా అయితే అవన్నీ స్కామ్సే ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనగానే అప్ ఫ్రంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని మీ దగ్గర ఆ డబ్బులు దొబ్బేసి పారిపోతారు. అలాంటి వాళ్ళు మాక్సిమం అలాంటివే జరుగుతూ ఉంటాయి బయట. పోస్టర్లు ఆల్రెడీ మీరు చూసుంటారు. బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ లో ఉద్యోగాలు ఇవ్వబడును, జాబ్స్ అని చెప్పి పెడతా ఉంటారు సంథింగ్. సో అవన్నీ ఫేక్ అండి. జాగ్రత్తగా ఉండండి. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనగానే నాకు కొంచెం ఒక హెల్ప్ చేయండి. ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మీకు ఎలాంటి జాబ్స్ కావాలనేది కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి నేనైతే ఆప్టిమైజ్ చేసి మీకు వీడియోస్ అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అయితే మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో ఇంకా బెటర్ వేస్తాను. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి నేను ఏ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయో అవన్నీ నోటిఫికేషన్స్ అన్ని టెలిగ్రామ్ మరియు వాట్సాప్ రెండిట్లో అయితే నేను ఛానల్ పెట్టేశాను జాబ్స్ గురించి. సో జాబ్ వచ్చే ప్రతి నోటిఫికేషన్ అయితే ఆ ఛానల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంపల్సరీగా ఆ ఛానల్స్ లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే జాబ్ పడగానే దానికి తగ్గట్టు నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రొసీజర్ అంతా ఆ లింక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనగానే బయట మాక్సిమం ఉండే జాబ్స్ ఏముంటాయో చెప్తా చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే మనకి పెద్ద పెద్ద కంపెనీలు చూసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి అయితే కస్టమర్ సపోర్ట్, అలాగే కేవైసీ వెరిఫికేషన్ అనేవి ఉంటాయి. అవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. పెద్ద కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాను. సో చిన్న కంపెనీస్ కి వచ్చేస్తే, చిన్న కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఎక్సెల్ డేటా ఇచ్చి డేటాని ప్యూరిఫై చేయమంటారు సంథింగ్. ఇలాంటి చిన్న కంపెనీ వర్క్స్ అయితే ఉంటాయి. వ్యాలిడేట్ చేసుకోవడం, ఫోన్ నెంబర్ వ్యాలిడేట్ చేయడం, లేదంటే వాళ్ళకి మెసేజ్ చేయడం, ఇలాంటివి అయితే ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ ఎక్కువ మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే కస్టమర్ సపోర్ట్ అనుకోండి. కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అయితే మాక్సిమం ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనగానే మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. ఎందుకంటే మీ గ్రాడ్యుయేషన్ కి తగ్గట్టు జాబ్ కావాలనుకుంటున్నారా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనగానే మీ మైండ్ లో ఏముంది అనేది నాకైతే క్లారిటీ లేదు. సో ఒకసారి కామెంట్ చేస్తే నాకైతే క్లారిటీ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి నేను అప్కమింగ్ వీడియోస్ ఆప్టిమైజ్ చేసి మాక్సిమం దానికి తగ్గట్టు అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడైతే నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చెప్తాను చూడండి. కస్టమర్ సపోర్ట్. ఇది కస్టమర్ సపోర్ట్ రీసెంట్ గా ఓపెనింగ్స్ రావడం జరిగింది. మనకు కంపల్సరీగా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కంపల్సరీ ఉండాలి. ఫోన్ లో చేయడానికి అయితే కుదరదు. ఎవరన్నా క్యాప్చర్లు ఎంటర్ చేయండి, లేదంటే డేటా ఎంట్రీ చేయండి, ఫోన్ ఉంటే సరిపోద్దని మాత్రం నమ్మకండి. సో మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్కామ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏది డేటా బేస్ ఎంట్రీ కానీ ఇలాంటివి ఎప్పుడన్నా మీరు ప్రిఫర్ చేస్తే వాటిని మాత్రం అవాయిడ్ చేయండి. అలాగే కొంతమంది ఏం చెప్తారంటే బాండ్స్ ఇస్తారు. ఈ బాండ్ ఇచ్చేసి బాండ్ మీద సైన్ చేసేసేయండి, మీకు కంపల్సరీ జాబ్ వచ్చింది, మీరు వర్క్ చేసేసేయండి, నెల మీకు పేమెంట్లు అయితే రావడం జరుగుతుంది అని చెప్పి కరెక్షన్స్ కోసం వాళ్ళు తీసుకొని 1 మంత్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మంత్ మీరు ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారు, బాండ్ ప్రకారం మీరు మాకే ₹1,00,000 వెనక్కి ఇవ్వాలని చెప్పి ఇలాంటి స్కామ్లు కూడా చేస్తారు. బాండ్లు అనేవి అసలు మన ఇండియాలోనే బాండ్లు లేవండి. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అసలు బాండ్సే లేవు. వాటిని నమ్మమాకండి. లీగల్ గా కేసేస్తామని భయపెడతారు. అలాంటి వాటికి కూడా మీరు దూరంగా ఉండండి. మాక్సిమం ఇప్పుడు నేను చెప్పే కస్టమర్ సపోర్ట్ జాబ్ ఒకటి ఉంది. ఇది ఒకసారి ట్రై చేయండి కుదిరితే. ఇప్పుడైతే నేను అప్లై చేసే ప్రొసీజర్ అంతా చూపిస్తాను. స్క్రీన్ మీద చూసేయండి. అలాగే ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన జాబ్స్ కి అప్లై చేయడానికి ప్రొఫైల్ కావాలి కదా, ఆ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి కూడా ఈ వీడియోలో ఇప్పుడైతే ఉండబోతుంది. సో వీడియో అక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మీరు గూగుల్లో ఇంటెచ్ సిఎక్స్ అని సెర్చ్ చేయండి. ఇంటెచ్ సిఎక్స్ అని సెర్చ్ చేస్తే ఇంటెచ్ వాళ్ళ వెబ్సైట్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇంటెచ్ అనేది చాలా పెద్ద కంపెనీ అండి. మీరు కావాలనుకుంటే కింద ఒకసారి చెక్ చేయండి. వీళ్ళదైతే బీపీఓ సర్వీస్ అయితే ఉంది. వీళ్ళు చాలా వాటికైతే వీళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో ఇప్పుడు మనకైతే ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఓపెనింగ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, వీళ్ళది డైరెక్ట్ హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఆఫీస్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్ అక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ చేయండి. గ్లోబల్గా వీళ్ళైతే 25 కంట్రీస్లో అయితే వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని ఉంది చూసారా, ఇదైతే మనం ఇప్పుడు అప్లై చేయడానికి జాబ్ చూద్దాం. అలా కాకుండా ఇంకా మీరు ఈజిప్ట్ లేదంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉండి ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ జస్ట్ మీరు ఉన్న లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి.
లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్‌లో మీరు దానికి తగ్గట్టు కింద అయితే జాబ్స్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో ఏ జాబ్ అయితే మీకు సూటబుల్ అనిపిస్తుందో దానికైతే అప్లై చేయండి. ఇప్పుడైతే హైదరాబాద్‌లో మాత్రం మనకి ఏదైతే ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ ఉందో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. సో, హైదరాబాద్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. కింద కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని సెలెక్ట్ చేసుకోండి. గెట్ స్టార్ట్ క్లిక్ చేసేయండి. గెట్ స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకైతే చాలా జాబ్స్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. కావాలనుకుంటే వాటికి మీరు ఇన్ కేస్ ఇంకా ఎక్కువ గ్రాడ్యుయేట్, ఓవర్ గ్రాడ్యుయేట్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు డైరెక్ట్ వాటికి కూడా అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్వ్యూ అనేది వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. ఇంటెచ్ అనేది చాలా పెద్ద కంపెనీ. నేను రివ్యూస్ కూడా చాలా చెక్ చేశాను. సో, వీళ్ళైతే అడిగేది ఏంటంటే 0 to 5 years ఎక్స్పీరియన్స్, అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే వర్కౌట్ అవుతుంది. సో, జస్ట్ ఇక్కడ అప్లై క్లిక్ చేసేయండి. ఇది harvard.com అయితే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు వాడుతున్న మెయిల్ ఐడి ఇవ్వండి. కంపల్సరీగా దాని ఐడి పాస్వర్డ్ తెలుసున్న మెయిల్ ఐడి ఇవ్వండి. వన్స్ వీళ్ళు మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఐదర్ మెయిల్ ఐడి ద్వారా కానీ లేదంటే మన ఫోన్ నెంబర్కి కానీ వీళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. సో, ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ కూడా మొత్తం చూపిస్తాను. సో, వన్స్ మీరు మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో పాన్ కార్డులో ఏదో సేమ్ అలాగే ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీరు పనిచేసే ఇప్పుడు వర్కింగ్‌లో ఉన్న ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఫోన్ నెంబర్ సెక్షన్‌లో ఎంటర్ చేసేయండి. ఫోన్ నెంబర్ సెక్షన్‌లో కంపల్సరీగా వర్కింగ్ ఉన్న నెంబర్ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే అవుద్ది చూడండి. We're so excited you're interested in joining InTouch. Before you dive into the application process, let's tell you a bit about why we're an award-winning workplace. InTouch is one of the fastest growing contact center providers in the world. We have over 25,000 employees working across the globe, all providing customer service for the world's biggest brands. We're a people-driven company at heart. We support our clients through a mix of on-campus and at-home programs with flexible work hours and shifts. We provide great benefits and support services to our team members, wherever you're joining us from. And our goal is to ensure you have an easy and seamless introduction to our team and your role within our company. Up next, we'll be asking you to fill out a quick assessment. Don't worry, ours is shorter and a lot more fun than the ones other employers will make you do. Let's get started. సో, వీడియో చూసారు కదా! కంపెనీ ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంది. సో, కంపెనీ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు చిన్న ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది పర్సనల్ క్వెషన్స్. మనం ఎలా ఫీల్ అవుతాం అనేది, వర్క్ ప్రెషర్ ఎలా ఉంటే ఫీల్ అవుతాం, సో బాస్ మనల్ని ఏమన్నా అంటే ఎలా ఫీల్ అవుతాం, ఇవనేది 1 to 5 రేటింగ్ లాగా వాళ్ళైతే మనల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. మీకేమనిపిస్తుందో అది కంపల్సరీగా అదే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఏ సెలెక్ట్ చేశాను అనేది మాత్రం మీరు సెలెక్ట్ చేయమాకండి. నేను యాక్చువల్లీ చూపించకూడదు అనుకున్నాను, కానీ చాలామందికి అర్థం కాదని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియోలో అయితే ఇది ఉంచేయడం జరిగింది. సో, నేనైతే వాటికి ఆన్సర్స్ అనేవి లైన్గా ఇవ్వడం జరిగింది. సో, మీరు ఇవే ఇవ్వాలని లేదు. మీకు అక్కడ క్వశ్చన్కి తగ్గట్టు మీకు ఏమనిపిస్తుందో అది కంపల్సరీగా అదే పెట్టండి. అది పెట్టిన తర్వాత నెక్స్ట్‌గా అయితే క్లిక్ చేసేయండి. సో, ఈ క్వెషన్స్ అన్నీ అయిపోయిందనుకోండి. ఈ క్వెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక 4 మినిట్స్ ఇది అయితే జరుగుతుంది. లెట్స్ ప్లే ద గేమ్ అని ఉంది చూసారా? ఈ గేమ్‌లో ఏంటంటే సేమ్ అక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకి రెండిట్లో సేమ్ ఉందా? లేదంటే ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అని అయితే 100 క్వెషన్‌లు అయితే రావడం జరుగుతుంది. సో, ఈ వీలైనంత 4 నిమిషాల్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో అన్ని అయితే ఆన్సర్ చేయండి. నేనైతే 85 ఆన్సర్ చేశాను. మీరు గనక అప్లై చేస్తే ఎన్నిటికి ఆన్సర్ చేశారో మళ్ళీ వచ్చి కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. సో, అంతే అండి. ఇది అయిపోయిన తర్వాత ఈ డిఫరెన్సెస్ చెప్పిన తర్వాత మనం అయితే కింద కంటిన్యూ క్లిక్ చేసేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు మెయిన్ రోల్ రావడం జరుగుతుంది. 12 నిమిషాలు ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఈ 12 నిమిషాల్లో మనం అయితే కస్టమర్ కేర్ మన జాబ్‌లో ఎలా అయితే ఉండబోతుందో రోల్ అనేది ఇప్పుడైతే మనకి ఆ 12 నిమిషాల్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఆ 12 నిమిషాల్లో ఏంటంటే
మనం ఒక కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌లా పనిచేస్తాము. మనం ఒక కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ లాగా అయితే పనిచేస్తాము. ఆ రిప్రజెంటేటివ్ వర్క్ ఏంటంటే, వాళ్ళు కస్టమర్స్ వచ్చేసి మనల్ని డిఫరెంట్ క్వెరీస్‌తో అయితే మనల్ని అడుగుతూ ఉంటారు. సో, దానికి తగ్గట్టు మనమైతే ఇక్కడ అది ఏదైతే రీజనబుల్ ఆన్సర్ ఉందో 3 అయితే మనకైతే వాళ్ళు ఆ రీజనబుల్ ఆన్సర్ అయితే ఇస్తారు. సో, దాంట్లో మనం చదివిన తర్వాత వాళ్ళ క్వెరీ చదివిన తర్వాత ఆ మూడిట్లో మనం అయితే రీజనబుల్ ఆన్సర్ అయితే వాళ్ళకి ఇవ్వాలి రిప్లై అనేది. సో, మనం టైప్ చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ అక్కడ ఉన్న మాన్యువల్‌గా మూడిట్లో ఆన్సర్‌లో ఒకటైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ 12 నిమిషాల్లో ఎంతమందికి కావాలంటే అంతమందికైతే మనం రెస్పాండ్ అవ్వచ్చు. సో, మాక్సిమం వాళ్ళు టికెట్ క్లోజ్ అయ్యేటట్టు ట్రై చేయండి 2 అన్నా గాని. నేనైతే 2 క్లోజ్ చేసి మూడోదైతే ఓపెన్ చేశాను. సో, 3 అయిపోయిన తర్వాత మనకి 12 నిమిషాల లోపలే ట్రై చేయండి. మాక్సిమం అక్కడ చదవండి ఫాస్ట్‌గా ఉండేటట్టు. నెక్స్ట్ చిన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అదెలా అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలాంటిదండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే జస్ట్ వాళ్ళు మన స్కిల్ అయితే చూద్దాం అనుకుంటున్నారు. దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో ఏదైతే కరెక్ట్ వర్డ్ ఉందో మిస్సింగ్ కూడా అది పెడితే సరిపోతుంది. అది కూడా క్లిక్ చేసి అది అయిపోయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే మెయిల్ ఇక్కడితో ప్రొసీజ్ అయితే అయిపోయింది ఎగ్జామ్ టెస్ట్ అనేది. నెక్స్ట్ అయితే వాళ్ళైతే మనకి మెయిల్ ద్వారా గానీ లేదంటే ఈమెయిల్ ద్వారా గానీ లేదంటే ఫోన్ ఏదైతే నెంబర్ ఇచ్చామో దాని ద్వారా వాళ్ళైతే మనకు కాంటాక్ట్ చేస్తారు. వన్స్ మీరు గనక అది వస్తే ఆఫర్ లెటర్ అనేది నెక్స్ట్ రావడం జరుగుతుంది. ఇంకేమైనా ప్రొసీజర్ ఉంటే వాళ్ళకైతే అక్కడే చెప్తారు. సో, అంతే అండి. హోమ్ జాబ్స్ అనగానే ఇంకొకటుంది పాయింట్. మీరు సపోజ్ మీ పైన రెగ్యులర్‌గా మనీ అవసరం లేదు. కానీ ఇంట్లో ఉండే పని జేయాలి అనుకుంటే యూట్యూబ్ గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాంటిదే. అలాగే ఏదన్నా గాని నేను చెప్పిన ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని ఎర్నింగ్స్ అయితే చెప్పాను. అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్ డ్రాప్ షిప్పింగ్ ఇవన్నీ గూడా మనం జాబ్‌లా ఫీల్ అయితే అవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాగే. అవి కంపల్సరీగా ఇంట్లో నుండే ఒక కంప్యూటర్ ముందు ఉంటే సరిపోతుంది. అవన్నీ ఎడిటింగ్ గాని, వీడియో ఎడిటింగ్ చేసినా గాని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కిందే వస్తుంది. లేదంటే నేను ప్రీవియస్ ఒక చాట్‌జీపీటీ వాడి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలని చెప్పాను. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాంటిదే. మనం ఏంటంటే జాబ్‌లా ఫీల్ అయితే అది జాబ్ అండి. సో, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్రీలాన్సింగ్ అని నేను చాలా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ పోస్ట్ చేశాను. మీరు ఇన్ కేస్ ఏమన్నా చూడకపోతే కంపల్సరీ ఒకసారి వెళ్లి చూడండి. ఫ్రీలాన్సింగ్ అనేది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లాంటిది. మనం వర్క్ ఇంట్లో నుంచే చేసుకుంటాం. మనకి నచ్చిన టైంలో మనకి ఏ విధంగా కావాలంటే ఆ టైంలో అయితే చేసుకుంటాం. అలాగే దాంట్లో ఏంటంటే యాడ్స్ పోస్ట్ చేస్తాం. జాబ్‌లో ఏంటంటే మీకు సెక్యూరిటీ ఉండిద్ది. ఈ మంత్ ఇంత పడిద్దంటే పడిద్ది. ఫ్రీలాన్సింగ్‌లో ఎలా ఉంటదంటే ఒక మంత్‌లో ఎక్కువ ఆర్డర్స్ రావచ్చు. ఒక మంత్‌లో తక్కువ ఆర్డర్స్ రావచ్చు. కొంచెం అటు ఇటు అవుతా ఉంటది. బ్యాలెన్స్ అనేది కొంచెం అటు ఇటు అవుద్ది. అంతే తప్ప దానికంటే మీకు సాలరీ సపోజ్ 25,000 అనుకుందాం. 25,000 అంటే మొత్తం ఇయర్‌కొచ్చేసరికి మీకు ఒక 3,00,000 అటు ఇటుగా వచ్చిందనుకుందాం. దీంట్లో ఫ్రీలాన్సింగ్‌లో ఏం జరిగిద్దంటే ఒక్క మంత్‌లోనే 3,00,000 రావచ్చు. లేదంటే ఒక్క మంత్‌లోనే అసలు ఒక మంత్ అంతా ఖాళీగా ఉండొచ్చు. సో, కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ జాబ్ కంటే కంపల్సరీగా ఫ్రీలాన్సింగ్‌లో ఇలాంటి వాటిలో ఏంటంటే మన ఓన్ టాలెంట్ కాబట్టి కంపెనీస్ ఎప్పుడన్నా గాని ఫ్రీలాన్సర్ కోసం చూస్తుంది. మార్కెట్‌లో ఎప్పుడు ఒక ఆహ్, అద్భుతమైన ఫ్రీలాన్సర్‌కి ఎప్పుడు మార్కెట్‌లో నీడ్ అయితే ఉంటుంది. సో, నీడ్ అనేది ఎప్పుడు ఫ్రీలాన్సర్‌కి ఉండిద్ది కాబట్టి నేర్చుకోండి. ఫ్రీలాన్సింగ్‌లో చాలా వేస్ ఉంటాయి. వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్‌లు ఇవ్వచ్చు, లేదంటే యానిమేషన్ వీడియోస్ తయారు చేయొచ్చు కంపెనీకి. కంపెనీ వీడియో యాడ్స్ రన్ చేయొచ్చు. కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు కంపెనీకి. సపోజ్ మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్ చూస్తే వాళ్ళ ఛానల్స్‌ని ఇంగ్లీష్‌లో ఉన్న వాటిని తెలుగులోకి డబ్బింగ్ చేయొచ్చు. సబ్‌టైటిల్స్ ఇవ్వచ్చు అలాంటి ఛానల్స్‌కి. ఇంకా డిజైనింగ్ అయితే ఇంక చెప్పక్కర్లా. ఎన్ని కావాలంటే అన్ని డిజైన్ చేయొచ్చు. లేదంటే యూట్యూబ్ మీదకొస్తే యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేయొచ్చు. సో, చాలా అయితే వేస్ ఉన్నాయి ఫ్రీలాన్సర్‌కి. చాలా స్కోప్ అయితే ఉంది. 2024 విత్ ఏఐ ఫ్రీలాన్సర్‌కి 2 కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. సో, మిస్ అవ్వకుండా ఉండండి. మీరు ఫ్రీలాన్సింగ్ కూడా ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు కంపల్సరీ దాన్ని కూడా స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోండి. సో, వీడియో మొత్తం చూసారనుకున్నా ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా లేదంటే కంపల్సరీగా ఆ ఛానల్స్ ఏదైతే చెప్పానో వాట్సాప్, టెలిగ్రామ్ వీటిలో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అయితే రెగ్యులర్ అప్డేట్స్ అయితే దాంట్లో జాబ్స్ గురించి రావడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే మీ పర్సెప్షన్ ఏంటి? మీ బ్రెయిన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనగానే మీకేమనిపిస్తుంది అనేది కంపల్సరీగా చెప్పండి. నాకు చెప్తేనే దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చేయగలుగుతాను. సో, అంతే ఫ్రెండ్స్. ఇంకా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ ఈ వీడియో రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి తెలియకపోతే కంపల్సరీగా ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకైతే ప్రొఫైల్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ దాంట్లో అప్లోడ్ చేయమంటుంది కదా! అప్పుడు ఆ రెజ్యూమ్ తీసుకొచ్చి దీంట్లో అయితే అటాచ్ చేసేయండి సరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.